కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగవలసిన పని లేదన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి బొకేలు అందజేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అప్లికేషన్ తీసుకుంటూ సమస్యలన్నీ కూడా మేము ఇచ్చిన టైం 100 రోజుల్లోపే ఇంప్లిమెంట్ చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ నిరుద్యోగులకు త్వరలో మెగా డిఎస్సీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు దానికి తోడు టాటాతోని 2000 కోట్లతో ఫార్మల్ గా అగ్రిమెంట్ చేసుకుని 50 ఐటీఐ కాలేజీల్లో స్కిల్డ్ గా ఐటీఐ విద్యను నేర్పించి ప్రైవేట్ రంగంలో కూడా వారికి నెలకు 56,000 సంపాదించుకున్న విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు టాటాతో ఎంఓయూ చేసుకున్నందుకు అది నూతన సంవత్సర నిరుద్యోగులకు కానుకగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన కానుకగా భావించండి. నిరుద్యోగులు ధైర్యంగా ఉండండి. ఇక నా శాఖకు వస్తే R&B శాఖ ఎంతో ప్రతిష్టానికి సంబంధించిన RRR రోడ్డు దాదాపు 25,000 కోట్లతోని 180 కిలోమీటర్ల ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. 346 కోట్లు యూటిలిటీ చార్జెస్ అంటే మధ్యలో వచ్చే ఎలక్ట్రిసిటీ పోల్స్ గానీ, కన్స్ట్రక్షన్ గానీ, మిల్స్ గానీ, ఫ్యాక్టరీలు వస్తే దాన్ని షిఫ్ట్ చేయడానికి ఇచ్చే ఖర్చు మనం తప్పకుండా ఆ 326 ఇస్తామని చెప్పి లేఖ కూడా రాయడం జరిగింది. మేము వింటాం మీ సమస్యలు, మేమే మీ దగ్గరికి వస్తాం, మీరెవరు కూడా మా దగ్గర రావద్దు. చివరిగా మీరు నా దగ్గరికి కాదు వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాల్వాలు, బొకేలు 1000 రూపాయలు మినిమం అవుతుంది బొకేలు. ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు. మీరు వచ్చి కలవండి, మీ సమస్యలు చెప్పండి, అవసరం ఉంటే గ్రీట్ చేయండి, మేము కూడా గ్రీట్ చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, LOC కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1000-2000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. పేదవానికి 1000 రూపాయలు 2000 అంటే చాలా ఎక్కువ. మా అభిమానిగా వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వస్తున్నాం, తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం.